Hi, hello. Welcome to Gautama Gurkul, your winning partner in mastering competitive exams. ఫ్రెండ్స్, ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మెయిన్స్ కోసం ఫాలో అవ్వాల్సిన ఒక బెస్ట్ స్ట్రాటజీ అయితే చూద్దాం. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దెన్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ టాపిక్ వైటేజ్ ఎంత ఉంది, అండ్ దాని తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే చూద్దాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూద్దాం. సో మనకి టోటల్గా 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్. సో హౌ మెనీ క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్. ఒక క్వశ్చన్కి 1 మార్క్ అండ్ నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది 1/4. సో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. మనకి టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 35 మినిట్స్. ఇక్కడ మనకి సెక్షనల్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. అంటే 35 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ సెక్షన్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అండ్ నెగిటివ్ వచ్చేసి 1/4. మనకి ఇక్కడ అన్ని సెక్షన్స్లో కూడా నెగిటివ్ అయితే 1/4 అయితే ఉంటుంది. సో ఇంగ్లీష్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. సో అంటే 40 క్వశ్చన్స్ ఇస్తారు, క్వశ్చన్కి 1 మార్క్. సో 40 మార్క్స్ అయితే ఉంటాయి. సో దీనికి కూడా డ్యూరేషన్ వచ్చేసి 35 మినిట్స్. అండ్ మనకి క్వాంట్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి, ఒక్కొక్క క్వశ్చన్స్కి 1 మార్క్. సో ఓవరాల్ 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. సో మనకి ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి 45 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ అయితే 50 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్. సో కొన్ని వాటికి 1 మార్క్ ఉంటాయి అండ్ టఫర్ లెవెల్ బట్టి, అంటే డిఫికల్టీ లెవెల్ బట్టి వేరీ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి 1/4 అయితే నెగిటివ్ ఉంటుంది. సో ఈ సెక్షన్కి కూడా మనకి 45 మినిట్స్. ఓవరాల్గా మనకి ఎంత 2 hours 40 మినిట్స్, అంటే 160 మినిట్స్ అయితే ఉంటుంది ఈ 4 సెక్షన్స్కి కలిపి. ఇక్కడ మనకి డ్యూరేషన్ అయితే సెక్షనల్ డ్యూరేషన్ ఉంటుంది. అంటే సెక్షనల్ టైమింగ్స్ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ స్టార్ట్ అవ్వగానే మనకి అక్కడ పైన మానిటర్లో అయితే 35 మినిట్స్ చూపిస్తుంది. సో 35 మినిట్స్ అయిన వెంటనే ఆల్రెడీ ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ఇప్పుడు మనం ఈ 2024 మెయిన్స్కి ఎన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూద్దాం. సో రీడింగ్ కాంప్రిహెన్షన్. సో మనకి నార్మల్గా బ్యాంకింగ్ అని చెప్పేసి అనగానే రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేస్తారుగా. సో 2020 నుంచి 23 వరకు సో రీడింగ్ కాంప్రిహెన్షన్ యొక్క వెయిటేజ్ చూసారా ఎలా పెరిగిందో. సో ఆల్మోస్ట్ 15, ఓకే 14 to 15, అంటే మనకి 3 ప్యాసేజెస్ అయినా ఇవ్వచ్చు, ఐదర్ 2 ప్యాసేజెస్ అయినా ఇవ్వచ్చు. ఓవరాల్గా 14 to 15. అండ్ 2024లో కూడా మనం 15 క్వశ్చన్స్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ పారాజంబుల్డ్. సో పారాజంబుల్డ్ అంతకుముందు అయితే ఇవ్వలేదు, 2020లోనే 21లో కూడా ఇవ్వలేదు. సో 22 నుంచి మనకి ఇక్కడ 5 to 6 క్వశ్చన్స్. సో పారాజంబుల్డ్ ఎలా లేదన్నా ఇప్పుడు మనం 24లో 5 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ ఎర్రర్ స్పాటింగ్. సో ఎర్రర్ స్పాటింగ్ మనకి 20 నుంచి 23 వరకు ఆల్మోస్ట్ 4 to 5 అండ్ 2 to 5 మధ్య వేరీ అవుతుంది. సో కాబట్టి ఎర్రర్ స్పాటింగ్ మనం ఇప్పుడు ఈ మెయిన్స్కి ఒక 5 క్వశ్చన్స్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మ్యాచ్ ద కాలమ్ క్వశ్చన్స్. సో మ్యాచ్ ద కాలమ్ క్వశ్చన్స్కి అంతకుముందు అంత సిగ్నిఫికెన్స్ అయితే లేదు, బట్ ఈ ఇయర్స్లో రీసెంట్ ఇయర్స్గా మనకి మ్యాచ్ ద కాలమ్ అయితే మనం ఒక 3 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 24లో. అండ్ దెన్ ఫిల్లర్ క్వశ్చన్స్. సో ఫిల్లర్ క్వశ్చన్స్ కూడా అంతే, మ్యాచ్ ద కాలమ్ అండ్ ఫిల్లర్ క్వశ్చన్స్కి అంతకుముందు అంత సిగ్నిఫికెన్స్ ఉండేది కాదు, బట్ రీసెంట్ ఇయర్స్లో దీనికైతే కొంచెం సిగ్నిఫికెన్స్ అయితే పెరిగింది. సో కాబట్టి మనం 4 to 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిల్లర్స్ నుంచి. దెన్ నెక్స్ట్ వర్డ్ స్వాప్ క్వశ్చన్స్. సో వర్డ్ స్వాప్ క్వశ్చన్స్ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ వర్డ్ రీప్లేస్మెంట్, ఐదర్ వర్డ్ స్వాప్ అండ్ వర్డ్ రీప్లేస్మెంట్. అండ్ ఈ రెండిట్ల నుంచి కలిపి మనం ఒక 2 to 4 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ క్లోజ్ టెస్ట్. సో క్లోజ్ టెస్ట్ అయితే కంపల్సరీగా మనం 2024లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ 2 ఇయర్స్గా క్లోజ్ టెస్ట్ అనేది ఇవ్వలేదు, బట్ క్లోజ్ టెస్ట్ అయితే మనం ఈ 2024లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్ ఇట్స్ 4 or 5 క్వశ్చన్స్. సో ఓవరాల్గా ఒక 4 వేసుకుందాము. సో మిస్లేనియస్ మేబీ ఒకాబ్ మీద అయ్యి ఉండొచ్చు, లేకపోతే సింటాక్స్ అని చెప్పేసి అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అయినా అయి ఉండొచ్చు, దేని మీద అయినా అయి ఉండొచ్చు. సో మిస్లీనియస్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ అన్ని టాపిక్స్ని ఓవరాల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనికి ప్రిపేర్ అవ్వాల్సిన బెస్ట్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ లైక్ టాపిక్ వైజ్ స్ట్రాటజీని అయితే చూద్దాం. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ చూద్దాం. మెయిన్స్లో మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి
20-25-30% ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే 10-15 క్వెషన్స్. అంటే ఏంటి మెయిన్ పర్సెంటేజ్‌లో చూసుకుంటే 25-30% సిగ్నిఫికెన్స్ మనకి ఆర్‌సీ నుంచి వస్తుంది. సో, కీ ఫోకస్ దేని మీద చేయాలి అని చెప్పేసంటే కాంప్రిహెన్షన్ పాసేజ్ ఆన్ టాపిక్స్ లైక్ దేని మీద వస్తే మాక్సిమం మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్ టాపిక్స్ అని చెప్పేసంటే ఎకానమీ ఐదర్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ అవ్వచ్చు, వరల్డ్ ఎకానమీ అవ్వచ్చు, లేకపోతే ఇండియన్ ఎకానమీ అయ్యుండొచ్చు, దేని గురించైనా అయ్యుండొచ్చు. అండ్ దెన్ సోషల్ ఇష్యూస్ అని చెప్పేసనంటే ఐదర్ ఎడ్యుకేషన్ మీద అయినా అయ్యుండొచ్చు. లేదు అని చెప్పేసంటే మనకి కొన్ని సార్లు మణిపూర్‌లో అల్లర్లు జరగడం అట్లాంటి సోషల్ ఇష్యూస్ మీద అయినా ఉండొచ్చు. అండ్ గ్లోబల్‌గా తీసుకున్నాం అనుకో రష్యా, ఉక్రెయిన్ వార్స్ అట్లాంటివి ఉన్నాయి కదా! అట్లాంటి సోషల్ ఇష్యూస్ మీదైనా అయ్యుండొచ్చు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసంటే రీసెంట్‌గా మనకి చాలానే మిసైల్స్ అవన్నీ లాంచ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏఐ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అయ్యి కూడా వస్తాయి. సో, ఏఐ అనేది చాలా టాప్ నాచ్‌లో ఉంది ఇప్పుడు. సో, దాని గురించి అండ్ కరెంట్ అఫైర్స్ మీద క్వెషన్స్ ఏమైనా ఇవ్వచ్చు. సో, కాంప్రిహెన్షన్‌లో మాక్సిమం కవర్ చేసే టాపిక్స్ అయితే ఇవే ఉంటాయి. సో, దానికి అంటే ఎఫెక్టివ్‌గా మనం రీడింగ్ కాంప్రిహెన్షన్‌ని ఎఫెక్టివ్‌గా ఆన్సర్ చేయాలి అని చెప్పేసంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. దాన్ని ఫాలో అయితే మనం కొంచెం ఎఫెక్టివ్‌గా ఆన్సర్ చేయొచ్చు. సో, ఏంటి స్కిమ్మింగ్ అని చెప్పేసనంటే ఫాస్ట్‌గా అంటే పైనుంచి కింద దాకా ఒక రీడింగ్ ఇవ్వాలి. సో, ఆ రీడింగ్ ఇచ్చే టైంలోనే మనకి కొంచెం టైటిల్ మీద ఫస్ట్ అండ్ లాస్ట్ పారాగ్రాఫ్స్ మీద మనం ఒక కన్నేయాలనమాట. నెక్స్ట్ ఫోకస్ ఆన్ కీవర్డ్స్. మెయిన్ ఐడియా ఉంటుంది గదా! లైక్ ఎకానమీ అనుకో. సో, ఎకానమీ రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయి కొన్ని కీవర్డ్స్. సో, వాటిని చాలా ఫాస్ట్‌గా ఐడెంటిఫై చేసే కెపాసిటీ ఉండాలి. సో, ప్రాక్టీస్ అనేది ఆర్‌సీకనే కాదు దేనికైనా గానీ ప్రాక్టీస్ అనేది ఉంటూనే ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ అండర్‌స్టాండ్ క్వెషన్ టైప్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాసేజ్ అంతా చదివిన తర్వాత ఒకసారి క్వెషన్స్ టక్ 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 అని చెప్పేసి ఫాస్ట్‌గా జస్ట్ అలా ఆహ్, స్కిప్ చేస్తూ అసలు దేని మీద ఇచ్చాడు క్వెషన్స్ ఫ్యాక్ట్ బేస్ మీద లేకపోతే టోన్ బేస్డ్ మీద దేని మీద అని చెప్పేసి మనకి ఒక అండర్‌స్టాండింగ్ ఉండాలనమాట. సో, ఈ క్వెషన్స్ ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసనంటే కొంచెం ప్రాక్టీస్ అనేది కొంచెం ఎక్కువ సేపే చేయాలి. ఎందుకు అని చెప్పేసంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది మనం దీని క్వెషన్స్ ఆన్సర్ చేయాలి అని చెప్పేసంటే ఓకే. వొకాబులరీ బా వస్తే సరిపోదు. వొకాబులరీతో పాటు ఆహ్, ఇంప్లిసిట్ మీనింగ్ ఏముంది? ఇన్ఫరెన్స్ ఏముంది? సో, దాని యొక్క టోన్ ఏంటి? ఇవన్నీ అర్థం చేసుకునే కెపాసిటీ రావాలనమాట. ఇవన్నీ అర్థం చేసుకునే కెపాసిటీ ఎప్పుడొస్తుంది? మాక్సిమం నంబర్ ఆఫ్ పాసేజెస్ మనం చదివినప్పుడు. నెక్స్ట్ టాపిక్ పారాజంబుల్. సో, పారాజంబుల్డ్ మాక్సిమం 15-20% అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. సో, పారాజంబుల్స్ ఆన్సర్ చేయాలి అని చెప్పేసంటే, మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి అని చెప్పేసంటే, లింక్స్ ఉంటాయి కదా! సో, లింక్స్‌ని మనం ఐడెంటిఫై చేయగల కెపాసిటీ ఉండాలి. అదేవిధంగా ఫస్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్‌ని ఎందుకు మనం ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసంటే, అసలు ఏంటి అంటే దేనితో స్టార్ట్ అయింది, దేనితో కంక్లూడ్ అయింది అని చెప్పేసి మనం పర్ఫెక్ట్‌గా తెలుసుకోవాలి అని చెప్పేసంటే, ఫస్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్‌ని ఐడెంటిఫై చేయగలగాలి. దెన్ నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్. సో, సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్‌లో మనకి లింకింగ్ వర్డ్స్ ఏమున్నాయి? అండ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. సో, ఈ సబ్జెక్ట్‌కి అకార్డింగ్‌గా వెర్బ్ ఏమొస్తుంది అనేది తెలుస్తుంది. అందుకని చెప్పేసి మనం సబ్జెక్ట్ వెర్బ్ అగ్రీమెంట్ అనే దాన్ని కొంచెం ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉండాలి. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్. సో, ఎర్రర్ స్పాటింగ్ చేయాలి అని చెప్పేసంటే మాక్సిమం గ్రామటికల్ ఎర్రర్సే అని చెప్పేసి అనుకుంటాం. బట్ నో గ్రామటికల్ ఎర్రర్సే బట్ గ్రామటికల్ ఎర్రర్స్‌తో పాటు మనకు కొన్ని వొకాబులరీస్ ఉంటాయి. అదేవిధంగా ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వాటిల్లో కూడా ఉంటాయి స్పాటింగ్ ఆఫ్ ద ఎర్రర్స్. సో, ఫస్ట్ మనకి మెయిన్‌గా గ్రామర్ రూల్స్ అనేదాన్నయితే ఐడెంటిఫై చేయాలి. అంటే గ్రామర్ రూల్స్ నాట్ ఓన్లీ ఇనఫ్. ఓకే. గ్రామర్ రూల్స్‌తో పాటు ఈ వొకాబులరీ గానీ, లేకపోతే ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీద గానీ, సో, దాని మీద కొంచెం మనకి పట్టుంటే సో, స్పాటింగ్ ఆఫ్ ద ఎర్రర్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలం మనం. సో, ఆల్‌మోస్ట్ ఇది కూడా 15-20% వెయిటేజ్ ఇచ్చే టాపిక్కే. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్. సో, క్లోజ్ టెస్ట్ చూద్దాం. సో, క్లోజ్ టెస్ట్ కూడా అప్రాక్సిమేట్‌లీ 10-15% వెయిటేజ్ ఇచ్చేదే మనకి. క్లోజ్ టెస్ట్ చేయాలి అని చెప్పేసంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అందులో ఉన్న కాంటెక్స్ట్ అర్థం కావాలి. సో, కాంటెక్స్ట్ అని చెప్పేసంటే వితౌట్ అంటే మనకక్కడ బ్లాంక్స్ ఉంటాయి కదా! సో, బ్లాంక్స్ లేకుండా జస్ట్ ఫస్ట్ మనం ఒక స్కిమ్మింగ్ ఇవ్వాలనమాట. అంటే ఒక ఓవరాల్ రీడింగ్ ఇవ్వాలి. సో, రీడింగ్ ఇస్తే మనకి అది దేని గురించి చెప్తుంది అనేది కాంటెక్స్ట్ అర్థమవుతుంది. సో, ఆ కాంటెక్స్ట్ ఇచ్చిన తర్వాత క్లూస్ గురించి చూడాలనమాట. సో, క్లూస్ గురించి చూడాలి. అదేవిధంగా ఈ క్లోజ్ టెస్ట్ అనేది మిక్స్డ్ ఆఫ్ ఆల్. ఐదర్ వొకాబులరీ మీద అయ్యుండొచ్చు. లేకపోతే గ్రామర్ అండ్ సింటాక్స్. సింటాక్స్ అంటే నథింగ్ బట్ సబ్జెక్ట్ వెర్బ్
వెర్బ్ అగ్రిమెంట్ అని చెప్పేసనంటాం. సో, వొకాబులరీ మీద అయ్యుండొచ్చు, గ్రామర్ అన్నీ ఆల్ మిక్స్ చేసిందే క్లోజ్ టెస్ట్ అని చెప్పేసనంటే. సో, ఇది మనం మాస్టరింగ్ అవ్వాలి దీంట్లో అని చెప్పేసంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. దేనికైనా గానీ ప్రాక్టీస్ మోర్. ఓకే. దాని మీద మనం గ్రిప్ సాధించాలి అని చెప్పేసంటే ప్రాక్టీస్ మోర్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా అంతే. సో, మనకి ఎంత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అప్రాక్సిమేట్‌లీ 10-15% అయితే ఉంటుంది వెయిటేజ్. సో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయడానికి వొకాబులరీ. సో, వొకాబులరీ అండ్ కాంటెక్స్చువల్ వొకాబులరీ. ఏంటి రెండిటికి డిఫరెన్స్ అని చెప్పేసంటే, వొకాబులరీ జనరల్‌గా మనం సినోనిమ్స్, యాంటోనిమ్స్ జస్ట్ క్యాజుయల్‌గా చదువుకుంటూ ఎళ్తే వొకాబులరీ. సో, బట్ డిఫరెన్స్ ఏముండదు. బట్ కాంటెక్స్చువల్ వొకాబులరీ అని చెప్పేసనంటే ఆహ్, అక్కడిచ్చే మీనింగ్ బట్టి, అంటే అక్కడిచ్చిన ప్యాసేజ్ బట్టి, లేకపోతే అక్కడిచ్చిన సెంటెన్స్ బట్టి జస్ట్ కొంచెం వేరీ అవుతుందనమాట మీనింగ్. సో, వేరీ అవ్వడం అంటే కంప్లీట్‌గా డిఫరెంట్ అయితే ఏముండదు. కొంచెం వేరీ అవుతుంది. ఆ కాంటెక్స్చువల్ వొకాబులరీ ఎందుకు అని చెప్పేసంటే, ఆల్మోస్ట్ 2 సినోనిమ్స్ అంటే ఆప్షన్స్‌లో 2 సినోనిమ్స్ ఇచ్చారనుకో, సో, ఆ 2 సినోనిమ్స్‌లో ఆ సెంటెన్స్‌కి సూటబుల్ అయ్యే వర్డ్ ఏదో అదే చూజ్ చేయాలి మనం. సో, ఎందుకు అని చెప్పేసంటే, ఆ కాంటెక్స్ట్‌కి, ఆ సెంటెన్స్‌కి ఆ సినోనిమ్ మాత్రమే సెట్ అవుతుంది. సో, అది కాంటెక్స్చువల్ వొకాబులరీ అని చెప్పేసంటారు. సో, కాంటెక్స్చువల్ వొకాబులరీ చేయాలి అని చెప్పేసంటే ప్యాసేజ్‌లు చదవడం, అదేవిధంగా చిన్న చిన్న సెంటెన్స్‌లుంటాయి కదా! వాటిల్ని చక్కగా అర్థం చేసుకోవడం అనేది రావాలి. నెక్స్ట్ టాపిక్ సెంటెన్స్ కరెక్షన్. సెంటెన్స్ కరెక్షన్ ఆర్ ఎర్రర్ డిటెక్షన్ అని చెప్పేసననగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేవి గ్రామర్ రూల్స్. సో, గ్రామర్ రూల్స్‌లో అన్నీ వస్తాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తాయి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రీమెంట్ వస్తాయి, టెన్సెస్ అన్నీ కలిపితేనే గ్రామర్ రూల్స్ అవుతాయి. మీ దగ్గర ఏ బుక్ ఉంటే అది ఫాలో అవ్వండి. 120, 150 గ్రామర్ రూల్స్ ఎనీథింగ్ యూ వాంట్. ఓకే. గ్రామర్ రూల్స్‌ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సెంటెన్స్ కరెక్షన్ అండ్ ఎర్రర్ డిటెక్షన్ చేయాలి అని చెప్పేసంటే. అంటే సెంటెన్స్ కరెక్షన్ ఆర్ ఎర్రర్ డిటెక్షన్ ఎలా ఇస్తాడు అని చెప్పేసంటే ఐదర్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాడు కదా! దాంట్లో ఎర్రర్‌ని డిటెక్ట్ చేయడమైనా ఉంటుంది. లేదు అని చెప్పేసంటే ఒక పార్ట్‌లో ఎర్రర్ ఉంది. దానికి బెస్ట్ ఆప్షన్ ఏది? అంటే దీన్ని రీప్లేస్ చేయగలిగే బెస్ట్ ఆప్షన్ ఏది అని చెప్పేసి ఇస్తాడు. ఈ 2 మోడల్స్‌లో ఇస్తాడు. సో, దానికోసం గ్రామర్ రూల్స్ అయితే మాత్రం ప్రాక్టీస్ చేయాలి. సో, ఇది గ్రామర్ రూల్స్ అయితే మాత్రం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తేనే దీన్ని మనం ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాలమ్ బేస్డ్. కాలమ్ బేస్డ్ కూడా అంతే. కాలమ్ బేస్డ్ అని చెప్పేసని అనగానే మాక్సిమం దీని వెయిటేజ్ 5-10% ఉంటుంది. 3-4 క్వెషన్స్ ఇస్తాడు. సో, మెయిన్స్‌లో మనం అట్‌లీస్ట్ లేదన్నా ఒక 2 కాలమ్స్ అన్నా సరే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ మనం చూడాలి అని చెప్పేసంటే లాజికల్ కనెక్షన్ ఉండాలి. సో, ఇప్పటి వరకు మనం చేసిందంతా ఏంటి ఎర్రర్ డిటెక్షన్ గాని ఇదంతా ఏంటి గ్రామర్ బేస్డ్ లేకపోతే వొకాబులరీ బేస్డ్. ఇక్కడ గ్రామర్ అండ్ వొకాబులరీని కనెక్ట్ చేసుకుంటూ మనకి లాజికల్ కనెక్షన్ అనేది కుదరాలి కాలమ్ బేస్డ్ అని చెప్పేసనంటే. సో, కొన్ని పెయిర్స్ ఉంటాయి. సో, ఆ పెయిర్స్ కరెక్ట్‌గా రావడానికి ఓకే. ఆ పెయిర్స్‌ని వాటిని కరెక్ట్‌గా చేయాలి అని చెప్పేసంటే లాజికల్ కనెక్షన్ ఉండాలి. అంటే గ్రామర్ రూల్స్ అండ్ వొకాబులరీని ఫాలో అవుతూ వాటిని లాజికల్‌గా కనెక్ట్ చేయడం అనేది ఐడెంటిఫై చేయగలిగితే సో, కాలమ్ బేస్డ్ క్వెషన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం. నెక్స్ట్ మిస్‌లీనియస్ టాపిక్స్‌లో మనకేమైనా ఉండొచ్చు. వర్డ్ సబ్‌స్టిట్యూషన్ అయినా అయ్యుండొచ్చు. లేదు అని చెప్పేసంటే సెంటెన్స్ కంప్లీషన్ అంటే ఏం లేదు. మొత్తం ఇప్పటి వరకు మనం ఏమైతే చూసామో వాటిలన్నిటిని కంప్లీట్ ప్యాకేజ్ చేసి దాంట్లోంచి ఏదో ఒక సెలక్షన్ చేసామనుకో వచ్చేవే మిస్‌లీనియస్ టాపిక్స్. సో, మిస్‌లీనియస్ టాపిక్స్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్ అయినా అయ్యుండొచ్చు. లైక్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ లేకపోతే ఫ్రేజల్ వర్బ్స్, ఐదర్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అట్లా ఉంటాయి కదా! దాని మీదైనా అయ్యుండొచ్చు. లేదు అని చెప్పేసంటే సెంటెన్స్ కంప్లీషన్. సో, సెంటెన్స్ కంప్లీషన్ లాజికల్ అండ్ కొహెరెంట్ పాసేజెస్ అయినా అయ్యుండొచ్చు. లేదు అని చెప్పేసనంటే మనకి ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ సో, వాటిలతో వచ్చేవైనా అయ్యుండొచ్చు. నెక్స్ట్ ఎనాలజీస్ లైక్ ఎలా ఉంటాయి అని చెప్పేసంటే ఎనాలజీస్ లైక్ పెయిర్స్ ఇస్తాడు. దాని మధ్యలో ఉండే రిలేషన్‌షిప్స్ సంథింగ్ అట్లాంటివి ఇవన్నీ కలిపితే మనకి మిస్‌లీనియస్. సో, ఓవరాల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పేసనంటే సో, 30 డేస్‌లో సాధిద్దాము ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ దానికంటూ స్పెషల్‌గా ఏం ఉండదు. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్ అంతే. సో, మనం ఎంత ఎక్కువ టైం ప్రాక్టీస్ చేసి ఎంత ఫోకస్డ్‌గా ఉంటే మనం అంత యాక్యురసీని పెంచుకోవచ్చు. అంతేగాని 30 డేస్‌లో ప్రిపేర్ అవ్వడం ఎలా సంథింగ్ ఇలాంటివన్నీ చూసి మీ యొక్క టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. సో, కాన్సంట్రేట్ మోర్ ఆన్ ప్రాక్టీస్. ఫ్రెండ్స్ అందుకే ఈ స్ట్రాటజీని మీరు మరింత పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వడం కోసం ప్రాక్టీస్ సెషన్‌తో మన ఛానల్ మీ ముందుకొచ్చింది. ఈ ప్రాక్టీస్ సెషన్ కోసం మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌కి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నది అయితే S11 సొల్యూషన్. S11 సొల్యూషన్స్ అనేది వెబ్‌సైట్స్ అండ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కంపెనీ. సో, ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసి వాళ్ళని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద ప్రాక్టీస్ సెషన్స్.